హలో ఫ్రెండ్స్, మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను భోగి వ్లాగ్ పెడుతున్నాను. అంటే మేము మా సైడ్ ఎలా చేసుకుంటాం భోగి అనేది షేర్ చేసుకుంటున్నాను. మీ అందరు అడిగారు కదా మా ఫ్యామిలీ ఎలా చేసుకుంటుంది భోగి అని. సో మీ అందరి కోసం పెడుతున్నాను ఈ వ్లాగ్. యాక్చువల్గా ఏమంటే ఎవ్రీ ఇయర్ మేము జస్ట్ 12 అయిందంటే చాలండి భోగి పెట్టేస్తాము. బట్ ఈసారి అండి లేట్ అయింది. మేము 4 o'clockకి పెడుతున్నాం భోగి. చాలా అంటే చాలా చలిగా ఉండిందండి అసలు ఆ టైంలో. సో ఇప్పుడు ఏమంటే భోగి మంటలు వచ్చేసాయి కదా. ఈ భోగి మంటల్లో ఏమంటే మన ఇంట్లో ఉంటాయి కదా ఏదైనా పాత వస్తువులు, సో అవన్నీ తీసుకొచ్చి వేసేస్తారనమాట. సో అలా మేము పాత మ్యాట్స్ ఉంటే అవి, ఇంకా కొన్ని ఉంటే ఏదేదో వేసేసాము. అంటే దీనికి మీనింగ్ ఏమంటే మనలో ఉన్న బ్యాడ్నెస్ అంతా మనం ఆ మంటల్లో వేసేసినట్టు. సో ఇప్పటి నుండి మనమంతా చాలా ప్యూర్గా ఉండాలి అన్నట్టు అనమాట. దెన్ ఇక్కడ చూసారా, నేను, సుదర్శన్, కుమార్, మోహన, టెడ్డీ, హ్యాపీ మేము మాత్రమే భోగి చేసుకుంటున్నాము. ఏమంటే ఆంటీ ఇంకా నిద్రపోతున్నారు, సునీల్ కూడా నిద్రపోతున్నాడు. ఇంకా లక్ష్మి గురించి చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. హ్యాపీ ఏమంటే లాస్ట్ ఇయర్ చాలా చిన్నదిగా ఉండింది. సో ఈ భోగి ఇదంతా ఏం తెలియదు. ఇప్పుడు జస్ట్ కొంచెం తెలిసింది కదా అంతా. సో వద్దంట, దానికి దూరంగా ఉండాలి అనేసి ఏడుస్తూ ఉండింది అనమాట. సో సుదర్శన్ కొంచెం దూరంగా తీసుకెళ్తున్నాడు హ్యాపీని. సో ఇంకా మేము వన్ సైడ్ భోగి పెట్టేసాము. నెక్స్ట్ వచ్చి ఇంకా నేను మోహన ముగ్గులు వేసేసుకుంటున్నాము. ఒక ముగ్గేమో నేర్చుకుంది మోహన వేయడానికి. సో దానికి నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ వచ్చి నేను హ్యాపీ భోగి 2019 అనేసి రాద్దాం అనుకున్నాను. అది ఇంకొక రకంగా రాద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ వచ్చి నాకు హ్యాపీ ఒక పని కూడా చేయనివ్వదు, చెప్పాను కదా. సో డిస్టర్బ్ చేస్తానే ఉండింది. సో హ్యాపీ కోసం అనేసి ఏదో తొందరగా ఏదో చేసేసాను అక్కడ. హ్యాపీకి అంతేనండి, నేను హ్యాపీని ఎత్తుకొని ఉండాలి. ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా వర్క్ చేస్తే అస్సలు ఒప్పదనమాట. హ్యాపీని ఏడిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇంకా మేము ముగ్గులు వేయడం కంప్లీట్ చేయలేదు, అప్పుడే లైటింగ్ వచ్చేసింది. నేను వన్ సైడ్ నుండి హ్యాపీ భోగి 2019 అని రాసుకుంటా వస్తున్నాను. హ్యాపీ వచ్చి దాన్ని రబ్ చేసుకుంటా వస్తూ ఉందండి. సో అంతా అసలు వేస్ట్ అనమాట రాసింది కూడా అక్కడ. నేను యాక్చువల్గా మేము ఇలా లైట్గా రాసి దానిపైన క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేద్దాం అనుకున్నాము. ఆ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా, లోపల అంటే గేట్ లోపల సైడ్ ఏమో టెడ్డీ ముగ్గులు వేస్తూ ఉంది. దెన్ ఈ ముగ్గు వచ్చి మోహన వేసేసింది, దానికి కలర్స్ వేస్తూ ఉందన్నమాట టెడ్డీ. మోహన ఉండేసి అది చెరుకులు రా టెడ్డీ, వాటికి బ్రౌన్ కలర్ వేయరా అనేసి అంటా ఉంది. బ్రౌన్ కలర్ లేదు పిన్ని, దానికి బ్లూవే ఉంటుంది, బ్లూ వేస్తే బాగుంటుంది అనేసి బ్లూ వేసేస్తూ ఉంది. దెన్ అతన్ని చూసారా ఫ్రెండ్స్, అతను ఏమంటే బుడబుక్కలు అయినా అతనికి ఏమంటే ఫెస్టివల్ అయిందంటే అలాంటి వాళ్ళు అందరు చాలామంది వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదో కొంచెం మనీ ఇచ్చేసి పంపించేయాలి. సో ఇక్కడ ఏమంటే మా భోగి మంటల్లో మేము వాటర్ పెట్టుకున్నామండి. సో భోగి మంటల్లో కాంచిన వాటర్తో స్నానం చేస్తే చాలా మంచిది. సో మేము అందరం అలాగే చేస్తాము. సో ఆ వాటర్ కాగే లోపల మేమేమంటే ఇంకా టీ టైం పెట్టుకున్నాము. ఏది వచ్చినా ఏమీ రాకపోయినా టీ టైం కదండి, టీ మిస్ అవ్వకూడదు. సో మోహన టీ పెట్టుకొచ్చేసింది ఇక్కడ. దెన్ ఢిల్లీ చూసారా, టీ ఉంది లేయి తాదు అని చెప్తా ఉంటే లేకుండా మళ్ళీ పడుకుంటున్నాడు. సుదర్శన్ లేపేశాడు లాస్ట్కి. దెన్ ఢిల్లీ అండి, ఈ ఢిల్లీ మోహన కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఈసారి ఎప్పుడైనా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, సో అది సీక్రెట్గా వినిపిస్తాను. అంటే ఏం లేదు, ఢిల్లీ ఆల్వేస్ మోహనాని కామెంట్ చేస్తూ ఉంటాడు, చాలా ఫన్నీగా ఉంటుంది. మెయిన్గా ఈ టీ టైం అప్పుడే కదా అందరం కలిసి కూర్చుంటాం. సో ఇలాంటప్పుడే అనమాట కామెంట్స్ చేస్తూ ఉంటాడు, చాలా కామెడీగా ఉంటుంది అసలు. మెయిన్గా ఏమంటే నాకు మోహనాకి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేయాలని చూస్తూ ఉంటాడు అనమాట ఢిల్లీ. అంటే నేను ఇక్కడ లేనప్పుడు మోహన ఏం చేస్తూ ఉంటుందో ఢిల్లీ నాకు చెప్తాడు, నేను దానికి ఏదో ఒకటి అంటాను, అప్పుడు మోహన అలిగితుందనమాట. సో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఢిల్లీ ఎప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, నేను పెద్ద కోడల్ని కదా, బట్ నేను ఇక్కడ ఉండను కదా, బెంగళూరులో ఉంటాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా. సో నేను లేనప్పుడు మోహనదే అంతా పెత్తనం అనమాట. సో నేను వచ్చేసానంటే మోహనకి ఇష్టం ఉండదంట, అంటే నేను అప్పుడు డిమాండింగ్గా ఉంటానంట. సో అలా క్రియేట్ చేస్తూ ఉంటాను ఢిల్లీ. అక్కడ
ఇంకా ఢిల్లీ అలా అన్నాడు అనేసి ఇంకా మోహన అలిగి కూర్చుంటుంది. సో అలా జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మా టీ టైం అయిపోయింది. ఇప్పుడు ఏమంటే సుదర్శన్కి హెడ్ మసాజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అంతే అండి, ఎప్పుడు భోగి వచ్చినా అప్పుడేమంటే హెడ్ మసాజ్ చేపించుకుంటారు సుదర్శన్ ఇలా. సో అదేమంటే మంచి నూనె అంటారు, అంటే మస్టర్డ్ ఆయిల్. సో దాంతో ఇట్లా మసాజ్ చేసుకొని హెడ్ మసాజ్ తర్వాత బాత్ చేసుకుంటే చాలా మంచిదంట. సో ఎవ్రీ టైం అలా చేసుకుంటాడు. అండ్ ఓన్లీ హెడ్ మసాజ్ కాదండి, దాంట్లో ఏమంటే ఇంకా అవి ఇయర్స్లో కూడా వేసుకుంటాడు ఆయిల్. దెన్ వచ్చి ఐస్లో కూడా వేస్తారు. సో ఇయర్స్ ఐస్ అంతా క్లియర్గా అయిపోతాయంట, క్లీన్గా అవుతాయంట. దెన్ ఇక్కడ చూసారా సుదర్శన్కి మసాజ్ చేస్తుంటే హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉంది. అతని పేరు భాస్కర్ అండి, భాస్కర్ అన్న. నేమ్ అంటే సుదర్శన్ వాళ్ళకి మామ అవుతాడు. సో భాస్కర్ అన్న అడుగుతున్నట్టు హ్యాపీని కూడా, నువ్వు కూడా చేపించుకుంటావా అనేసి. హ్యాపీ ఏమో ఎక్కడ ఈ భాస్కర్ అన్న అలా చేసేస్తాడేమో అనేసి ముందుగానే ఏడుపు స్టార్ట్ చేసేస్తూ ఉంది. ఓన్లీ సుదర్శనే కాదండి, కుమార్ సునీల్ కూడా చేపించుకుంటారు. బట్ ప్రెజెంట్ వాళ్ళు ఇక్కడ లేరు, అందుకని మీకు చూపించడం లేదు. సో ఇలా ఈ మసాజ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టుకుంటారండి. దాని తర్వాత ఇంకా బాత్ చేసుకోవడమే. సో చెప్పాను కదండి మీకు భోగిలో కాంచిన వాటర్తో స్నానం చేస్తామనేసి. సో ఆ వాటర్ పదండి చూపిస్తాను ఎలా ఉంటాయో. చూసారా ఫ్రెండ్స్, ఎలా బాయిల్ అవుతున్నాయో వాటర్, చాలా హీట్ అయిపోయినాయి కదా. సో ఏమంటే ఈ వాటర్తో ఇంకా బాత్ చేయాలి. ఇలా ఈ వాటర్తో మనమే కదండి ఇంకా చిన్నపిల్లలకి చేపిస్తే చాలా మంచిది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా అవుతారు. అంటే ఇప్పుడే కాదు, భోగి రోజే ఇలా చేయాలని కాదు, ఎవ్రీడే కూడా ఇలా కట్టెలు ఉంటాయి కదా వాటిలో చేపిస్తే చాలా మంచిదండి చిన్నపిల్లలకి, మెయిన్గా పుట్టిన పిల్లలకి. దెన్ మేమందరం ఆ వాటర్తో స్నానం చేసేసాము. ఇప్పుడు వచ్చి పూజ కూడా చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కదా. సో ఆంటీ వచ్చి ఇడ్లీ ప్రిపేర్ చేశారు. దెన్ ఇక్కడ వచ్చి వన్ సైడ్ చికెన్ పెట్టున్నారు అండ్ కుక్కర్లో వచ్చి మటన్ పెట్టున్నారు. దెన్ ఇది వచ్చి బోటీ అండి, ఇది బాగా బాయిల్ చేసి క్లీన్ చేసి కట్ చేయాలి. ఫెస్టివల్ టైంలో వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసి ఇవ్వరనమాట. ఇక్కడ మేము విలేజ్లో తెచ్చుకున్నాము, చాలా మంచిగా అంటే లేతది ఇస్తారనమాట. దెన్ ఫ్రెండ్స్, మీ అందరు కారం అడిగారు కదా, ఎలా చేయాలో చూపిస్తాను పదండి. సో ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలో సాల్ట్ యాడ్ చేసుకోండి. దెన్ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది కొంచెం ఇలా గ్రైండ్ చేసేసుకోండి. సో వన్ టైం బ్లెండ్ చేసి చూసుకోండి, ఇంకా కొంచెం బ్లెండ్ చేయాలి. సో మళ్ళీ పెట్టుకున్నారు. సో చూసారా ఇలా ఫైన్ పౌడర్ రావాలి. దెన్ ఇప్పుడు గార్లిక్ యాడ్ చేశారు. సో ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి కొంచెం. దెన్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అప్పుడు ఇంకా స్టాప్ చేసేయండి. సో ఈ కారమే అండి నేను ఫ్రైస్లో యాడ్ చేస్తూ ఉంటాను. మీరు చాలామంది చూపించమనేసి అడిగారు, సో అందుకే చూపిస్తున్నాను. దెన్ ఈ కారం ఓన్లీ ఫర్ ఫ్రైసే కదండి, మీరు రైస్ చేసుకోండి. వేడి రైస్లో ఇది చాలా బాగుంటుంది. ఎలా తినాలంటే ఒక కప్లో ఈ పౌడర్ వేసుకోండి, అంటే ఈ కారం. దెన్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి లేదా గీ యాడ్ చేసుకోండి. ఇంకా కలుపుకొని తిని చూడండి, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఆ కారం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే మీరు ట్రై చేయండి. దెన్ ఇక్కడ చూసారా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది చూసారా మటన్ అండి, మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మాకు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, ఇంకా రైస్ కూడా చేసి పెట్టారు. అంటే రైస్ తినేవాళ్ళు రైస్ తినచ్చు. ఇడ్లీ చూసారా ఈ బౌల్ నిండా చేశారు, అప్పుడే అయిపోయింది. సో మా ఇంట్లో భోగి రోజు బ్రేక్ఫాస్ట్ ఇలా ఉందండి. సో మీ ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మర్చిపోవద్దు. దెన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. ఇంకా ఇక్కడ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసేసారు. లక్ష్మి, బిట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారని చెప్పాను కదా. అంటే రేపు సంక్రాంతికి ఏమంటే పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదా, సో అక్కడికి వెళ్ళిపోయారు. బట్ ఇంకా రేపు ఎలాగో రారనేసి మేము భోగి రోజు రమ్మని చెప్పి పిలిచామన్నమాట. సో లక్ష్మి, బిట్టు, వేణు ముగ్గురు వచ్చేసారు, చూపిస్తాను పదండి. సో బిట్టు గారు చూసారా వచ్చేసాడు. అంటే బిట్టు ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు కదా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి. మమ్మల్ని గుర్తుపడతారో లేదో అనుకున్నాము, బట్ మేమందరం వాడికి బాగా గుర్తున్నాము. ఇంకా లక్ష్మి అండి మర్చిపోయింది మమ్మల్ని అక్కడికి వెళ్ళి.
బిట్టుని చూసుకొని అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆంటీని చూపిస్తా పదండి. ఆంటీ దగ్గరికి ఎలా దూకుతున్నాడో అసలు బిట్టు అంటే ఆంటీకి చాలా ఇష్టం అండి. ఆంటీ చాలా మాట్లాడుతూ ఉంటారు అనమాట బిట్టుకి. సో బాగా గుర్తుపడుతూ ఉంటాడు ఆంటీని. బిట్టుగాడికి నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి అర్థమైపోయింది. సో వాడు ఆంటీతో మాట్లాడకుండా నాకు స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు. దెన్ ఇక్కడ వచ్చి వీళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు కదా. సో అక్కడ చూసారా వైట్ షర్ట్ వేణు వీళ్ళతో జాయిన్ అయిపోయాడు. దెన్ ఇంకా లంచ్ టైం అండి. ఇంకా లంచ్కి అందరూ కూర్చునేశారు. ఇంకా వీళ్ళందరూ తినడం అయిపోయిందంటే తర్వాత మేము తింటాము. దెన్ ఇంకా వీళ్ళందరూ తినేసిన తర్వాత పైకి వెళ్ళిపోయారు. పైన చూసారా ఏం చేస్తున్నారు, అందరూ దాయాలు ఆడుతున్నారు. ఈ దాయాల్లో ఏమంటే సుదర్శన్ కుమార్ ఒక పార్టీ, సునీల్ ఆంటీ ఇంకొక పార్టీ. బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారండి దాయాల్లో వాళ్ళు. దెన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము లంచ్ చేస్తున్నాము. ఇక్కడ లక్ష్మి మోహన తినేశారు. ఇంకా నేను ఒకదాన్ని అనమాట తింటా ఉన్నాను. ఈ మోహనాకి యాపీకి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూనే ఉంటుందండి. మోహన్ అయితే రెస్ట్ తీసుకుందాం పడుకొని ఉంది పాపం. వెళ్ళి స్టిక్తో కొడుతూ ఉంది యాపీ. ఇంకా పాపం బిట్టుకి వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చేస్తూ ఉంది యాపీ. సడన్గా మంచిది అయిపోయింది అనమాట. దెన్ ఇక్కడ ఏమంటే బిట్టుని మేము రెడీ చేస్తున్నాము. ఈ లంగా జాకెట్ ఏమంటే యాపీది చిన్నప్పుడు లంగా జాకెట్ అనమాట. బిట్టుకి వేస్తున్నాను నేను. సో ఇప్పుడు బిట్టుని గర్ల్ లాక్ చేస్తున్నాము. టెడ్డీకి యాపీకి రూబీకి ప్యాంట్ షర్ట్స్ వేస్తూ ఉంటాం కదా. టెడ్డీకి అంటే హెయిర్ కట్ కూడా చేస్తాం. సో బిట్టు ఎందుకండి లంగా జాకెట్ వేసుకోకూడదు, సో అందుకే వేస్తున్నాను. బిట్టు చాలా మంచివాడండి. అసలు ఏమంటే ఎంత బాగా వేయించుకుంటున్నాడో డ్రెస్. మామూలుగా అయితే వాడికి ప్యాంట్ షర్ట్ వేస్తూ ఉంటే ఒక ఆట ఆడిస్తూ ఉంటాడు. లక్ష్మి చాలా కష్టపడుతుంది అనమాట ప్యాంట్ షర్ట్ వేయడం. వాడికి లంగా జాకెట్ ఈజీగా వేసేస్తున్నాం వాడికి మేము. ఎస్టర్డే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు నేను వాడికి బ్యాంగిల్స్ కూడా తెచ్చానండి. సో బిట్టు చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయాడు. ఇప్పుడేమంటే లంగా జాకెట్ వేసుకున్నారు కదా. సో బిట్టు నేమ్ మారిపోయిందండి. ఏమంటే బిట్టి అని పెట్టాము. లాస్ట్లో వై వచ్చాయంటే అది గర్ల్ నేమ్ అవుతుంది కదా. సో అందుకని బిట్టి అని పిలుస్తున్నాము. మీరు కూడా బిట్టి అని పిలవండి. నేనైతే స్టైల్గా వాడికి బిట్టి అని నేమ్ పెడితే మోహన వచ్చి బిట్టి వద్దు అక్క, వాడికి బిట్టమ్మ అని పెడదాము, వాడు ఇప్పుడు బిట్టమ్మ అయిపోయాడు అంట అనేసింది. ఇక్కడ నేను బిట్టిది అవుట్ఫిట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా. సో లైటింగ్ అంత లేదనమాట. సో ఎటు సైడ్ లైటింగ్ వస్తుందా అనేసి నేను వాడిని పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. మా బిట్టి మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా ఇది ఈవినింగ్ కదా, మళ్ళీ టీ టైం వచ్చేసింది కదా, అందుకనేసి ఇంకా లక్ష్మితో టీ తాగాలి. మళ్ళీ లక్ష్మి వెళ్ళిపోతుందండి. అందుకు లక్ష్మికి నాకు మోహనాకి టీ పెట్టుకొచ్చింది మోహన. సో టీ తాగేసాము. ఇంకా బిట్టి చూసారా బిట్టు అయిపోతున్నాడు. బిట్టు చూసారా రెడీ అయిపోయాడు. వాడి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అండి. వాడికి పాపం అసలు ఇష్టమే లేదండి వెళ్ళడం. మా దగ్గరే ఉండాలంటే ఇష్టము, కానీ ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అని లక్ష్మి చూసారా వాడిని రెడీ చేసేస్తూ ఉంది. సో రేపు సంక్రాంతి కదా, ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ బట్టలు పెట్టుకుంటాము. సో అలాగే లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మి వాళ్ళ మామకి బట్టలు పెట్టుకోవాలి. అందుకే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మోహన ఎంతసేపు పిలుస్తుందో బిట్టు. వాడు మాత్రం మోహన దగ్గరికే వెళ్ళడం లేదు. వాడు రావట్లేదు అనేసి మోహన పిలుస్తూనే ఉందన్నమాట. లాస్ట్కి వాడు రాలేదు, అయినా పిలుస్తూనే ఉంది. అసలు వాడికి విసుగు వచ్చేసి ఏడ్చేశాడు. ఫ్రెండ్స్ మీ అందరికీ బిట్టు బాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు భోగి రోజు అంతా మీకు రూబీ కనిపించలేదు. సో ఎస్టర్డే రూబీని తీసుకురావడానికి వీళ్ళు వెళ్తున్నారు అన్నారు కదా. రూబీ ఫోన్ చేసి నేను రాననిందనమాట. అందుకు ఇంక వీళ్ళు వెళ్ళడం స్టాప్ చేశారు. బట్ పక్క రోజు భోగి రోజు అంటే ఈరోజు మార్నింగ్ నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే నేను వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళండి అనేసి. బట్ ఇప్పుడు తనని తీసుకొచ్చేదానికి ఎవరు లేరు. సో రేపు మార్నింగో ఈరోజు నైటో వస్తుందన్నమాట రూబీ. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఆంటీకి అస్సలు ఇష్టం లేదు లక్ష్మికి బిట్టుని పంపించడానికి. రాహుకాలం వచ్చేస్తుంది, టైం అయిపోతుంది అంటే కూడా ఆంటీ పాపం బిట్టుని వదలడం లేదు, ఆడిపిస్తూనే ఉన్నారు.
వన్ సైడ్ ఏమంటే సుదర్శన్ తిడతా ఉన్నాడు, టైం అయిపోతుంది పదండి పదండి అనేసి. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట లక్ష్మి. సో లక్ష్మి వెళ్ళిపోతూ ఉంది, మా అందరికీ చాలా బాగా చేస్తూ ఉంది. దెన్ ఫ్రెండ్స్ ఇంకా లక్ష్మి, బిట్టు, వేణు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి బాయ్ చెప్పేద్దాము. బట్ నేను మీ అందరికీ బాయ్ చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఏమంటే ఈ భోగి సెలబ్రేషన్స్ ఇక్కడికి ఎండ్ అవ్వలేదు, ఇంకా చాలా ఉందండి. అసలు భోగి అంటేనే మీకు ఇంకా చూపించలేదు నేను. సో ఈ వ్లాగ్లో ఏమంటే మీకు ఈవినింగ్ వరకు జరిగింది చూపించాను. నెక్స్ట్ వ్లాగ్లో ఈవినింగ్ నుండి నైట్ వరకు ఏం జరిగిందో అనేది చూపిస్తాను. దెన్ మీకు ఇక్కడి వరకు నచ్చితే నా వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అని మీరు చూడొచ్చు. Until then, take care. Thank you for watching.